నమస్తే. వెల్కమ్ టు వైఎస్టీవీ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఈ చేనేత కార్మికులకు రుణమాఫీ అంటే రూ. 1,00,000 లోపు రుణమాఫీ చేస్తున్నట్టుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది కదా! దానికి సంబంధించి మరి ఎవరికి ఈ యొక్క రుణమాఫీ అనేది వర్తిస్తుంది? దానికి సంబంధించి ఏమైనా కట్ ఆఫ్ డేట్ ఏదైనా ఉందా? ఏ రుణాలకు వర్తిస్తుంది అనే అంశాలకు సంబంధించి ఈరోజు ఈ వీడియోలో పూర్తిగా మనం వివరాలైతే తెలుసుకోబోతున్నాము. ఇక లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఈ యొక్క ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఎందుకంటే ఇలాంటి వార్తలు వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మాకు కూడా కొంత ప్రోత్సాహకరంగా కూడా ఉంటుంది. కాబట్టి ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. ఇక లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్దాం. వీడియోలో ఈరోజు ప్రధానంగా ఈనాడు పత్రికలో, అదేవిధంగా సాక్షి పత్రికలో కూడా మిగతా పత్రికల్లో కూడా వార్తలు అయితే రావడం జరిగింది. ప్రధానంగా ఈనాడు పత్రికలో, ఈ సాక్షి పత్రికలో కొంత సమాచారం ఇచ్చారు. అదేంటనేది ఒకసారి చూసి పూర్తిగా వివరాలు అయితే తెలుసుకుందాం. ఇక్కడ చూడొచ్చు, చేనేత కార్మికులకు 1,00,000 లోపు వ్యక్తిగత రుణాల మాఫీ అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. తుమ్మల నాగేశ్వరరావు మంత్రి ఇక్కడ వెల్లడించినట్టుగా అయితే వార్తలో చూడొచ్చు. ఇక్కడ చూద్దాం. తెలంగాణలోని చేనేత కార్మికులకు 1,00,000 లోపు రుణాలను మాఫీ చేస్తూ ప్రభుత్వం ఆదివారం ఉత్తర్వులు జారీ చేసింది. అంటే ఉత్తర్వులకు సంబంధించి జీవో కూడా 56 జీవో జారీ చేసినట్టుగా కూడా ప్రభుత్వం జారీ చేసినట్టు ఇక్కడైతే తెలుస్తూ ఉంది. దీనికోసం 33 కోట్లను విడుదల చేసింది. 2017 ఏప్రిల్ 1 నుంచి గత ఏడాది మార్చి 31 వరకు రుణాలున్నటువంటి వారికి ఈ మాఫీ అనేది వర్తిస్తుంది అని చెప్పి ఆ యొక్క ఉత్తర్వుల్లో పేర్కొంది. దీని ద్వారా రాష్ట్రంలోని 5,691 మందికి లబ్ధి చేకూరనుంది. గత సెప్టెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్లో జాతీయ చేనేత సాంకేతిక సంస్థ ప్రారంభోత్సవంలో చేనేత కార్మికులకు రుణాలను మాఫీ చేస్తామని ప్రకటించారు. దీనికి అనుగుణంగానే చేనేత శాఖ కసరత్తు చేపట్టింది. గత ప్రభుత్వం 2017 మార్చి 31 వరకు కూడా చేనేత రుణమాఫీ అమలు చేసినందున 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు ఉన్నటువంటి రుణాలను మాఫీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయించింది. దీనికి అనుగుణంగానే చేనేత కార్మికులు తీసుకున్నటువంటి రుణాల సమాచారాన్ని కూడా ప్రభుత్వం సేకరించింది. మొత్తం 5,691 మందికి సంబంధించి వ్యక్తిగత రుణాలు ఉన్నట్లు కూడా ప్రభుత్వం గుర్తించింది. వారికి 33 కోట్లు అవసరం అని చెప్పేసి ప్రభుత్వానికి నివేదించింది. దీనికి అనుగుణంగా ప్రభుత్వం కూడా ఉత్తర్వులు కూడా ఇచ్చింది. ఇది నేతన్నలకు తీపి కబురని, వారికి అన్ని విధాలా కూడా అండగా ఉంటున్న ప్రభుత్వము మరింత మేలు చేసేందుకు రుణమాఫీ నిర్ణయం తీసుకుందని చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరించారు. నిధులను విడుదల చేసినటువంటి సీఎంకు ఆయన కృతజ్ఞతలు కూడా తెలిపినట్టు ఇక్కడ వార్తలో అయితే మనకు తెలుస్తూ ఉంది. ప్రధానంగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్త ఇది. అదేవిధంగా సాక్షి పత్రికలో కూడా ఒకసారి మనం చదివి తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే మనం చేద్దాం. చేనేత కార్మికుల 1,00,000 లోపు రుణాలు మాఫీ అంటూ ఇక్కడ వార్త చూడొచ్చు. 33 కోట్ల రూపాయలు మంజూరు చేసినటువంటి ప్రభుత్వము 2017 ఏప్రిల్ నుంచి 2024 మార్చి లోపు రుణాలు ఎవరైతే తీసుకుంటారో వాళ్లకు ఈ యొక్క మాఫీ అనేది వర్తిస్తుంది అని చెప్పేసి కూడా ఇక్కడ వార్తలో అయితే మనకు తెలుస్తూ ఉంది. చూద్దాం. రాష్ట్రంలోని చేనేత కార్మికులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. వారికి సంబంధించినటువంటి 1,00,000 లోపు రుణాలను మాఫీ చేసింది. ఇందుకోసం 33 కోట్లను కూడా మంజూరు చేస్తూ ఆ యొక్క శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్యర్ ఉత్తర్వులు జీవో నెంబర్ 56 కూడా జారీ చేసినట్టు ఇక్కడ వార్తలో చూడొచ్చు. 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31 వరకు ఉన్నటువంటి రుణాలకు ఈ యొక్క మాఫీ వర్తిస్తుందని చెప్పి ప్రభుత్వం ఆ యొక్క ఉత్తర్వులో కూడా స్పష్టంగా పేర్కొంది అన్నట్టు కూడా ఇక్కడ వార్తలో చూడొచ్చు. కార్మికులను అప్పుల బాధ నుంచి విముక్తి చేయడం, మైక్రో ఫైనాన్స్ కంపెనీలు వడ్డీ వ్యాపారుల ఒత్తిడిని తప్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి ఉత్తర్వుల్లో వివరించారన్నట్టు కూడా ఇక్కడ చూడొచ్చు. సీఎం ప్రకటించినటువంటి ఈ పథకం రాష్ట్ర చేనేత కార్మికులకు పెద్ద ఊరట అని ప్రభుత్వం పేర్కొంది అంటూ కూడా ఇక్కడ చూడొచ్చు. పథకానికి సంబంధించినటువంటి మరిన్ని మార్గదర్శకాలను కూడా త్వరలో విడుదల చేయనున్నారు అన్నట్టు ఇక్కడ చూడొచ్చు. అంటే చూద్దాం, దీనికి సంబంధించి ఇంకా తెలుసుకుందాం. చేనేత రంగాన్ని గాడిలో పెట్టేందుకు మంత్రి తుమ్మల గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైనటువంటి చేనేత రంగాన్ని గాడిలో పెట్టేందుకు
ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో చేనేత కార్మికులకు ₹1,00,000 రుణమాఫీ ఒకటని చేనేత జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే చేనేతను ఆదుకునే దిశగా పలు చర్యలు కూడా చేపట్టింది అని చెప్పేసి కూడా ఆయన వివరించినట్టు ఇక్కడ చూడొచ్చు. తెలంగాణ చేనేత అభయహస్తం పథకం అమలుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారని చెప్పేసి ఆయన వివరించారు. చేనేత సహకార సంఘాల నుండి స్టాకులను కొనుగోలు చేసి సంబంధిత చెల్లింపులను సమయానికి విడుదల చేయడం ద్వారా నేతన్నలకు నిరంతర ఉపాధి కల్పిస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇక్కడ వివరాలు వెల్లడించినట్టయితే వార్తలో మనకైతే తెలుస్తూ ఉంది. అయితే హైదరాబాద్లో గత సెప్టెంబర్ 9న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్లో జరిగినటువంటి జాతీయ చేనేత సాంకేతిక సంస్థ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈ యొక్క చేనేత కార్మికులు ఎవరైతే ఉంటారో వాళ్ళు తీసుకున్నటువంటి రుణాలను మాఫీ చేస్తామని చెప్పేసి గత ఏడాది అంటే సెప్టెంబర్ 9న సీఎం రేవంత్ రెడ్డి గారు ఆ యొక్క ప్రారంభోత్సవం కార్యక్రమంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు మాఫీ చేయబోతున్నట్టు ప్రకటించారన్నట్టు. సో అందుకు అనుగుణంగానే ఆ యొక్క శాఖ కూడా 2017 మార్చి 31 వరకు కూడా చేనేత కార్మికుల రుణమాఫీ అమలు చేసినందున అంటే ఈ యొక్క గతంలో కూడా చేనేత కార్మికులకు సంబంధించి కూడా రుణమాఫీ గత ప్రభుత్వం అమలు చేసింది. గత ప్రభుత్వం 2017 మార్చి 31 వరకు కూడా చేనేత రుణమాఫీ అమలు చేసింది అన్నట్టు. సో ఆ తేదీ నుంచి 2024 మార్చి 31 వరకు ఉన్నటువంటి చేనేత కార్మికులు తీసుకున్నటువంటి రుణాలు ఏవైతే ఉంటాయో ఆ యొక్క రుణాలు మాఫీ చేయాలని చెప్పేసి ఆ తేదీ నుంచి 2017 ఏప్రిల్ 1 నుంచి ఆ యొక్క కటాఫ్ డేట్ను తీసుకోవడం జరిగింది. అంటే అంతకుముందు గత ప్రభుత్వం ఈ యొక్క రుణమాఫీ అనేది చేసింది. సో ఆ తేదీ ముగిసిన తర్వాత అంటే 2017 ఏప్రిల్ 1 కంటే ముందు అమలు చేసింది రుణమాఫీ కాబట్టి ఆ తేదీ నుంచి మళ్ళీ ఇప్పుడు 2024 మార్చి 31 వరకు కూడా ఎవరైతే చేనేత కార్మికులు రుణాలు తీసుకుంటారో ఆ యొక్క రుణాలు మాఫీ చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం నిర్ణయించింది అన్నట్టు కూడా ఇక్కడ మనము చూడొచ్చు. సో అందుకు అనుగుణంగా కూడా మరి ఎవరెవరు ఈ యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేనేత కార్మికులు ఎవరెవరు రుణాలు తీసుకున్నారు, ఎంత మేరకు రుణాలు తీసుకున్నారు, దానికి సంబంధించి పూర్తి వివరాలు కూడా ఆ యొక్క సంబంధిత శాఖ రుణాలకు సంబంధించి చేనేత కార్మికులకు సంబంధించి రుణాలు ఏదైతే వివరాలు అయితే పూర్తిగా సేకరించింది. మొత్తం అట్లా సేకరించినటువంటి వివరాలు 5,691 మందికి కూడా వ్యక్తిగత రుణాలు ఉన్నట్లు ఈ యొక్క ప్రభుత్వము సేకరించినటువంటి వివరాల్లో గుర్తించినట్టయితే ఇక్కడ వార్తలో అయితే మనకు తెలుస్తూ ఉంది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఉన్నారు? 5,691 మంది వ్యక్తిగత రుణాలు ఉన్నట్లు ఈ యొక్క ప్రభుత్వం సేకరించినటువంటి వివరాల ద్వారా తెలుస్తుందని చెప్పేసి గుర్తించింది ప్రభుత్వం అని చెప్పేసి ఇక్కడ వార్త ద్వారా మనం చూడొచ్చు. ఇక్కడ చూడండి తీసుకున్నటువంటి దీనికి అనుగుణంగా అంటే 2017 ఏప్రిల్ 1 నుంచి 2024 మార్చి 31వ తేదీ వరకు రుణాలు తీసుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి వివరాలు సేకరిస్తే 5,691 మంది వ్యక్తిగత రుణాలు చేనేత కార్మికులు ఈ యొక్క రుణాలను తీసుకున్నారు అని చెప్పేసి ప్రభుత్వము గుర్తించింది అని ఇక్కడ వార్తలు మనకు చూడొచ్చు. వారికి మరి ఈ యొక్క 5,691 మంది రుణాలు ఏదైతే తీసుకున్నారో వాళ్ళకు ఆ యొక్క రుణాలకు సంబంధించి 1,00,000 లోపు రుణాలు ఎవరైతే తీసుకున్నారో ఆ 1,00,000 లోపు 5,691 మంది తీసుకున్నటువంటి రుణాలు మొత్తం 33 కోట్లు అవసరమని చెప్పేసి ప్రభుత్వానికి నివేదించింది అన్నట్టుగా ఇక్కడ వార్తలు మనము చూడొచ్చు. మొత్తం మీద ఈ యొక్క కటాఫ్ డేట్ ఏదైతే ఉందో 2017 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2024 మార్చి 31వ తేదీ వరకు రుణాలు తీసుకున్న 1,00,000 లోపు రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళు 5,691 మంది ఉన్నారు. మరి వీళ్ళకి గాను రుణాలు ఎంత మేర 33 కోట్లు అవసరం అని చెప్పేసి మాఫీ చేసేందుకు 33 కోట్లు అవసరం అని చెప్పేసి ప్రభుత్వానికి ఆ యొక్క శాఖ నివేదించింది. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం కూడా 33 కోట్లు రిలీజ్ చేస్తున్నట్టుగా కూడా ఇక్కడ మంజూరు చేస్తున్నట్టుగా కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది అన్నట్టు కూడా ఇక్కడ వార్తలు మనం చూడొచ్చు. ఇక్కడ కూడా చూడొచ్చు 33 కోట్ల మంజూరు చేసినటువంటి ప్రభుత్వము అని చెప్పేసి. మొత్తం మీద ఈ యొక్క రుణమాఫీకి సంబంధించి అర్హత ఉన్నటువంటి వాళ్ళలో ఎంతమంది 5,691 మంది ఉన్నారు. వాళ్ళు 1,00,000 లోపు రుణాలు తీసుకున్నటువంటి చేనేత కార్మికులు. ఈ యొక్క చేనేత కార్మికులు తీసుకున్నటువంటి రుణాలు మొత్తం మీద
33 కోట్ల రూపాయలు మాఫీ చేసేందుకు అవసరం పడుతుంది అని చెప్పేసి నివేదించింది ప్రభుత్వానికి. ప్రభుత్వము అందుకు అనుగుణంగానే ఈ యొక్క 33 కోట్ల రూపాయలను మంజూరు చేసింది అంటూ ఇక్కడ వార్త ద్వారా అయితే మనకు తెలుస్తూ ఉంది. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా చేనేత కార్మికులకైతే ఒక శుభవార్త అయితే ఇది. 1,00,000 లోపు రుణాలు ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకు మేలు జరుగుతుంది అన్నట్టుగా కూడా మనము అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించి ఏది ఒక స్కీమ్ తెలంగాణ చేనేత అభయహస్తం పథకం అమలుకు కూడా చర్యలు తీసుకుంటున్నట్లు ముఖ్యమంత్రి చెప్పారని చెప్పేసి కూడా సంబంధిత మంత్రి కూడా తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారన్నట్టు కూడా ఇక్కడ వార్తలో చూడొచ్చు. చేనేత సహకార సంఘాల నుండి స్టాక్లను కూడా కొనుగోలు చేసి సంబంధిత చెల్లింపులను కూడా సమయానికి విడుదల చేయడం ద్వారా నేతన్నలకు నిరంతర ఉపాధి కూడా కల్పిస్తున్నామని చెప్పి మంత్రి ఈ సందర్భంగా వివరించారు అని చెప్పేసి ఇక్కడ వార్తలో అయితే మనము చూడొచ్చు. మరి ఈ యొక్క రుణమాఫీ యొక్క ఉద్దేశం ఏంటి అనేది కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి. పథకానికి సంబంధించినటువంటి అయితే ఇక్కడ దీని యొక్క ఉద్దేశం ఏంటి అని అంటే మైక్రో ఫైనాన్స్ వడ్డీల అంటే ఈ చేనేత కార్మికులు ఎవరైతే ఉంటారో వారు కార్మికులు అప్పుల బాధ నుంచి విముక్తి చేయటం, అంటే అప్పులు తీసుకొని బాధలు పడుతున్నటువంటి వాళ్లకు ఒక విముక్తి చేయాలి వాళ్ళను ఈ యొక్క రుణాల నుంచి అని చెప్పేసి ఈ యొక్క పథకానికి శ్రీకారం చుట్టినట్టుగా కూడా ఇక్కడైతే తెలుస్తూ ఉంది. అంటే దాని యొక్క ఉద్దేశం రుణం మాఫీ, చేనేత కార్మికుల రుణమాఫీ అనే ఏదైతే ఉందో దాని యొక్క ఉద్దేశం ఏంటి అనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. కార్మికులను అప్పుల బాధ నుంచి విముక్తి చేయటం, మైక్రో ఫైనాన్స్ కంపెనీలు వడ్డీ వ్యాపారుల ఒత్తిడిని తప్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం అని చెప్పేసి ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నారు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అయితే ప్రధానంగా ఈ యొక్క చేనేత కార్మికులు ఎవరైతే ఉంటారో ఈ యొక్క కార్మికులు మైక్రో ఫైనాన్స్ కంపెనీల ద్వారా కానీ వడ్డీ వ్యాపారస్తుల ద్వారా కానీ లోన్లు అనేది అధిక వడ్డీలకు తీసుకొని అది కట్టలేక ఇబ్బందులు పడుతుంటారు కదా అని చెప్పి ఆ యొక్క ఇబ్బందులను తొలగించే ఉద్దేశంతోనే అట్లా ఎవరైతే రుణాలు తీసుకుంటారో బ్యాంకుల నుంచి ఆ యొక్క రుణాలను మాఫీ చేస్తే వాళ్ళకు కొంత మేలు చేసిన వాళ్ళం అవుతాము అని చెప్పేసి దీని వెంట ఉన్నటువంటి ఉద్దేశం అనేది మైక్రో ఫైనాన్స్ కంపెనీలు వడ్డీ వ్యాపారుల ఒత్తిడి నుంచి తప్పించడమే దీని యొక్క రుణమాఫీ యొక్క ఉద్దేశము అని చెప్పేసి ఇక్కడ స్పష్టంగా సంబంధిత మంత్రి కూడా పేర్కొనడం జరిగింది. అయితే ప్రాథమికంగా మాత్రం ఈ యొక్క ఏది చేనేత కార్మికులకు 1,00,000 రూపాయల రుణాలు మాఫీ చేస్తూ ప్రభుత్వం ఆదివారం అయితే అంటే నిన్న ఉత్తర్వులు అయితే 56 జీవో నెంబర్ 56ను ప్రభుత్వం జారీ చేసింది ప్రాథమికంగా అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు. అయితే దీనికి సంబంధించి కూడా మరిన్ని మార్గదర్శకాలు అనేది త్వరలో విడుదల చేయనున్నారంట. ఈ పథకాన్ని ఇక్కడ చూడండి, ఇక్కడ బ్లూ పెన్తో మార్క్ చేయడం జరిగింది కదా, ఇక్కడ చూడండి ఈ యొక్క పథకానికి సంబంధించిన మరిన్ని మార్గదర్శకాలను త్వరలో విడుదల చేయనున్నారు చేనేత రంగాన్ని గాడిలో పెట్టేందుకే అంటూ మంత్రి తుమ్మల కూడా వెల్లడించినట్టు ఇక్కడ వార్తలు అయితే మనం ప్రధానంగా చూడొచ్చు. అంటే కాంగ్రెస్ అంటే గత ప్రభుత్వ హయాంలో నిర్వీర్యమైనటువంటి చేనేత రంగాన్ని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల్లో చేనేత కార్మికులకు 1,00,000 రూపాయల రుణమాఫీ ఒకటని చెప్పి సంబంధిత మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వివరంగా వెల్లడించినట్టు ఇక్కడ వార్తలో అయితే మనకు తెలుస్తూ ఉంది. మొత్తం మీద ఈ యొక్క చేనేత కార్మికులకు 1,00,000 లోపు తీసుకున్నటువంటి రుణాలు మాఫీ అని చెప్పేసి ఏదైతే ఉందో ఈ యొక్క రుణాలకు కట్ ఆఫ్ తేదీ ఏదైతే ఉందో ఏది అనంటే ఇక్కడ చూడొచ్చు 2017 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2024 మార్చి 31వ తేదీ వరకు చేనేత కార్మికులు ఎవరైతే రుణాలు తీసుకున్నారో పెండింగ్లో ఉన్నాయి వాళ్ళందరూ కూడా రుణాలు మాఫీ చేయడం జరుగుతుంది అని చెప్పేసి ఒక కట్ ఆఫ్ డేట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ కట్ ఆఫ్ డేటు తీసుకోవడానికి కూడా కారణం ఏంటి అని అంటే గతంలో అంటే 2017 ఏప్రిల్ 1 కంటే ముందు గత ప్రభుత్వం ఈ యొక్క చేనేత కార్మికులకు సంబంధించి రుణమాఫీ స్కీమ్ అనేది వర్తింపజేశారు. కాబట్టి ఈ తేదీ నుంచి ఈ యొక్క కట్ ఆఫ్ డేట్ అనేది తీసుకోవడం జరిగింది. గత మార్చు లోపు 2024 మార్చు లోపు రుణాలు తీసుకున్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు ఈ యొక్క రుణమాఫీ ఈ పథకం అనేది వర్తిస్తుంది అని చెప్పేసి కట్ ఆఫ్ తేదీ కూడా ఇక్కడ స్పష్టంగా ఇవ్వటం జరిగింది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్రంలో ఉన్నటువంటి అంటే ప్రభుత్వమే ఈ యొక్క చేనేత కార్మికులు సమాచారం అనేది తీసుకొని ఎవరు రుణాలు తీసుకున్నారు అనే డాటా అంతా కూడా సేకరించడంతో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5,691 మంది ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందబోతున్నారు అని చెప్పేసి ఇక్కడ వార్త ద్వారా అయితే
తెలుస్తూ ఉంది. మొత్తం మీద చేనేత కార్మికులకు ఈ యొక్క రుణమాఫీ ద్వారా కొంత మేలు జరిగింది అని చెప్పేసి కూడా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇది చేనేత కార్మికులకు సంబంధించి 1,00,000 లోపు వ్యక్తిగత రుణాలు ఏదైతే ఉందో మాఫీ చేయబోతుంది అని చెప్పేసి ఇక్కడ నిన్న అనౌన్స్ చేయడం జరిగింది. ఈ యొక్క నిన్న ఏదైతే అంటే నిన్న ఒక సమావేశం పద్మశాలీల సమావేశం జరిగింది కదా! ఆ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఆ ప్రకటించిన నేపథ్యంలోనే ఇమ్మీడియేట్‌గా దీనికి సంబంధించి ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసినట్టుగా ఇక్కడ వార్త ద్వారా అయితే మనకు తెలుస్తా ఉంది. ఏది ఏమైనప్పటికీ చేనేత కార్మికులకు సంబంధించి రుణమాఫీకి సంబంధించి కొంత సమాచారం అయితే మనం ఈ వీడియోలో మనం తెలుసుకున్నాము అని చెప్పేసి నేను భావిస్తున్నాను. కొంత సమాచారం ఇవ్వగలిగాను అని చెప్పేసి కూడా నేను కూడా భావిస్తున్నాను. ఈ వీడియో మీకేమనిపించింది అని చెప్పేసి మీరు దీని మీద కామెంట్ చేయొచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోలు చేయడానికి, ఇలాంటి వార్తలు వీడియో రూపంలో మీ ముందుకు తీసుకురావాలి అని చెప్పేసి అంటే మాకు కూడా కొంత ప్రోత్సాహకరంగా ఉండాలి అని అంటే ఈ యొక్క ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. మరో వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.